హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో టెట్ మరియు డిఎస్సికి సంబంధించి సైకాలజీలో టాప్ 30 బిట్స్ని ప్రాక్టీస్ చేద్దాము. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా ప్రాక్టీస్ చేద్దాము. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, ఎరిక్సన్ ప్రకారం వ్యక్తిలో సమగ్రత కనిపించే స్థాయి. సో ఎరిక్సన్ ప్రకారం వ్యక్తిలో సమగ్రత కనిపించే స్థాయి ఆప్షన్ 2 పరిపక్వ దశ. నెక్స్ట్ క్వశ్చన్, శిక్షణ ద్వారా జ్ఞానాన్ని నైపుణ్యాన్ని పొందగల వ్యక్తి సామర్థ్యాన్ని సూచించే లక్షణాల సముదాయమే సహజ సామర్థ్యం అని నిర్వచించినవారు. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 బింగ్హామ్. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ఈపి 2020కి అధ్యక్షుడిగా వ్యవహరించిన వ్యక్తి. సో ఎన్ఈపి 2020కి అధ్యక్షుడిగా వ్యవహరించిన వ్యక్తి ఆప్షన్ 3 కస్తూరి రంగన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ అంశం యొక్క మూల సూత్రాలైనా ఏ వయసులో వారికైనా ఏదో ఒక రూపంలో బోధించవచ్చు అని పేర్కొన్నవారు. సో ఏ అంశం యొక్క మూల సూత్రాలైనా ఏ వయసులో వారికైనా ఏదో ఒక రూపంలో బోధించవచ్చు అని పేర్కొన్నవారు ఆప్షన్ 4 ప్రూనర్. నెక్స్ట్ క్వశ్చన్, కోల్బర్గ్ ప్రకారం కౌమార దశ ప్రారంభమయ్యే స్థాయి. సో కోల్బర్గ్ ప్రకారం కౌమార దశ ప్రారంభమయ్యే స్థాయి సాంప్రదాయ స్థాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఎనిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ గ్రంథ రచయిత. సో ఎనిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ గ్రంథ రచయిత థార్న్డైక్. నెక్స్ట్ క్వశ్చన్, జాయ్ఫుల్ లెర్నింగ్ ఏ అభ్యసన నియమాన్ని ప్రోత్సహిస్తుంది. సో జాయ్ఫుల్ లెర్నింగ్ సంసిద్ధత నియమాన్ని ప్రోత్సహిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, మొత్తంగా ఆలోచించే సామర్థ్యం లేదా మానసిక శక్తే ప్రజ్ఞ అని నిర్వచించినవారు. సో మొత్తంగా ఆలోచించే సామర్థ్యం లేదా మానసిక శక్తే ప్రజ్ఞ అని నిర్వచించినవారు వెర్నన్. నెక్స్ట్ క్వశ్చన్, అక్షరాలను పదాలను సంఖ్యలను ఉపయోగించే నేర్పు సంకేతాలను సందర్భోచితంగా వినియోగించే ప్రజ్ఞ. సో అక్షరాలను పదాలను సంఖ్యలను ఉపయోగించే నేర్పు సంకేతాలను సందర్భోచితంగా వినియోగించే ప్రజ్ఞ అమూర్త ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రాయిడ్ ప్రకారం ఈగో ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. సో ఫ్రాయిడ్ ప్రకారం ఈగో వాస్తవిక సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రాయిడ్ ప్రకారం తీరని కోరికలు సాధించలేని వాంఛలు చిన్ననాటి అనుభవాలు దీనిలోకి నెట్టివేయబడతాయి. సో ఫ్రాయిడ్ ప్రకారం తీరని కోరికలు సాధించలేని వాంఛలు చిన్ననాటి అనుభవాలు అనేవి అచేతనంలోకి నెట్టివేయబడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజ్ఞ ఏకకారక సిద్ధాంతాన్ని రూపొందించినవారు. సో ప్రజ్ఞ ఏకకారక సిద్ధాంతాన్ని రూపొందించినవారు ఆల్ఫ్రెడ్ బినే. నెక్స్ట్ క్వశ్చన్, ఎబిలిటీస్ ఆఫ్ మెన్ అనే గ్రంథాన్ని రచించినవారు. ఎబిలిటీస్ ఆఫ్ మెన్ అనే గ్రంథాన్ని రచించినవారు స్పియర్మ్యాన్. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యాసకుని పాత్ర క్రియాత్మకముగా గల అభ్యసన సిద్ధాంతం. సో అభ్యాసకుని పాత్ర క్రియాత్మకముగా గల అభ్యసన సిద్ధాంతం కార్యసాధక నిబంధనం. నెక్స్ట్ క్వశ్చన్,
క్రింది వాటిలో వృత్తి సంబంధ సహజ సామర్థ్యాలను కొలవడానికి ఉపయోగించే పరీక్ష కానిది. సో వృత్తి సంబంధ సహజ సామర్థ్యాలను కొలవడానికి ఉపయోగించే పరీక్ష కానిది మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఎరిక్సన్ ప్రకారం చొరవ, అపరాధ భావం ఏర్పడే దశ. సో ఎరిక్సన్ ప్రకారం చొరవ, అపరాధ భావం ఏర్పడే దశ క్రీడా దశ. నెక్స్ట్ క్వశ్చన్, కోల్బర్గ్ ప్రకారం మంచి బాలుడు, బాలికా నీతి ఉండే దశ. సో కోల్బర్గ్ ప్రకారం మంచి బాలుడు, బాలికా నీతి ఉండే దశ మూడవ దశ. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా హక్కు చట్టం 2009 అమలులోకి వచ్చిన తేదీ. సో విద్యా హక్కు చట్టం 2009 అమలులోకి వచ్చిన తేదీ 1 ఏప్రిల్ 2010. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సిఎఫ్ 2005 నేషనల్ స్టీరింగ్ కమిటీకి చైర్మన్. సో ఎన్సిఎఫ్ 2005 నేషనల్ స్టీరింగ్ కమిటీకి చైర్మన్ ప్రొఫెసర్ యశ్పాల్. నెక్స్ట్ క్వశ్చన్, ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ గ్రంథ రచయిత. సో ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ గ్రంథ రచయిత పావ్లోవ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటి పనిని ప్రోత్సహించే థార్ండైక్ నియమం. సో ఇంటి పనిని ప్రోత్సహించే థార్ండైక్ నియమం అభ్యాస నియమం. నెక్స్ట్ క్వశ్చన్, తన చుట్టూ ఉన్న వ్యక్తుల భావాలను అర్థం చేసుకొని తదనుగుణంగా స్పందించి వారిని మెప్పించే ప్రజ్ఞ. సో తన చుట్టూ ఉన్న వ్యక్తులను భావాలను అర్థం చేసుకొని తదనుగుణంగా స్పందించి వారిని మెప్పించే ప్రజ్ఞ సాంఘిక ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథాన్ని రచించిన వారు. సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథాన్ని రచించిన వారు గోల్మెన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజ్ఞకు సంబంధించి ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు. సో ప్రజ్ఞకు సంబంధించి ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు స్పియర్మ్యాన్. నెక్స్ట్ క్వశ్చన్, మొట్టమొదటి ప్రజ్ఞామాపనిని రూపొందించిన వారు. సో మొట్టమొదటి ప్రజ్ఞామాపనిని రూపొందించిన వారు ఆల్ఫ్రెడ్ బినే. నెక్స్ట్ క్వశ్చన్, స్టాన్ఫర్డ్ బినే సైమన్ ప్రజ్ఞామాపనిని రూపొందించిన వారు. సో స్టాన్ఫర్డ్ బినే సైమన్ ప్రజ్ఞామాపనిని రూపొందించిన వారు లూయిస్ టెర్మన్. నెక్స్ట్ క్వశ్చన్, గార్డెనర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం ప్రకారం వీరు సాంఘిక నేర్పరులు. సో గార్డెనర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం ప్రకారం వ్యక్తంతర ప్రజ్ఞ గలవారు సాంఘిక నేర్పరులు. నెక్స్ట్ క్వశ్చన్, గిల్ఫర్డ్ ప్రకారం ప్రజ్ఞలో ఎన్ని కారకాలు ఉంటాయి. సో గిల్ఫర్డ్ ప్రకారం ప్రజ్ఞలో 150 కారకాలు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, అహం మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అని వీరిని అంటారు. సో అహం మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అని ఎరిక్సన్ని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్ టైప్ నిబంధనం అని ఈ అభ్యసన సిద్ధాంతాన్ని పిలుస్తారు. సో ఆర్ టైప్ నిబంధనం అని కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని పిలుస్తారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.